అందరికీ నమస్కారం. టెక్టాక్కి స్వాగతం. నేను మీ శేఖర్ మెట్ల. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బాగా ఇంట్రెస్ట్గా అడుగు పెడదాము, అయితే బ్యాక్ ఎండ్ డెవలపర్ గురించి తెలియటం లేదు. నా కెరీర్ని బ్యాక్ ఎండ్ డెవలపర్గా నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఎలా, అసలు ఎవరు బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే? ఇలాంటి సందేహాలు ఉంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కమెంట్ ద్వారా మీ సందేహాలని అడగండి. తప్పకుండా ఎక్స్పర్ట్ సూచనలతో మీ దగ్గరికి వీడియోతో వస్తాను నేను. ఫస్ట్ టైం బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉంటున్నాయి, చాలా కేటగిరీస్ ఉంటున్నాయి. ఎవరిని చూసినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు. మరి ఏ డెవలపరు, ఏ పొజిషన్ ఎవరికి సూట్ అవుతుంది? వీటిల్లో ఒక చిన్న కెరీర్, అల్టిమేట్ కెరీర్ లాంటిది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్యాక్ ఎండ్ డెవలపర్. పైథాన్, జావా లాంగ్వేజ్, C#, PHP ఇలాంటి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కోడింగ్ నేర్చుకుని అప్లికేషన్స్, బిజినెస్ లాజిక్ డెవలప్మెంట్ చేస్తూ ఫుల్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ డెవలప్ చేసే వాళ్ళని బ్యాక్ ఎండ్ ఇంజనీర్స్ అంటారండి, క్లియర్గా చెప్పాలంటే. అయితే మీరు మరి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ నేను కూడా అవ్వగలనా, నేను సూట్ అవుతానా, ఇలాంటి సందేహాలు ఉంటే ఎవరైనా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అవ్వగలరు. కోడింగ్లో చిన్న కాన్సెప్ట్స్తో స్టార్ట్ చేసి వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ రియల్ టైంలో ఉన్న ఆలోచనల్ని కోడింగ్లోకి మారుస్తూ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక అప్లికేషన్ చిన్న థాట్స్ ఆఫ్ మన ఐడియాలజీని యాప్స్లోకి, కోడ్లోకి మార్చగలిగితే డెఫినెట్గా మీ యొక్క బ్యాక్ ఎండ్ ఇంజనీర్కి సంబంధించిన స్కిల్స్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ ఎనేబుల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే లెర్నింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. నాకు కొన్ని బేసిక్ అవగాహన ఉంది, నేను చదువుకున్నాను అని అజంప్షన్స్తో వద్దు. ఎవ్రీథింగ్ యూ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ యాజ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈరోజు మనకు అడ్వాంటేజ్ ఏంటంటే AI టూల్స్, ChatGPT లాంటి AI టూల్స్ ఉన్నాయి. సో క్విక్గా తక్కువ టైంలో ప్రాంప్టింగ్ చేస్తూ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటూ సోర్స్ కోడ్ కూడా రాస్తుంది. దాన్ని అండర్స్టాండ్ అయ్యే విధంగా తెచ్చుకున్న కోడ్ని యాడ్ చేయటం, ప్రాబ్లమ్స్ లైక్ స్టేట్మెంట్ మీకు అర్థమవుతుంది అండ్ వచ్చే రిజల్ట్ మీరు అండర్స్టాండ్ అయితే. సో ఆ విధంగా కనుక మీరు బ్యాక్ ఎండ్ ఇంజనీర్గా డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటే కెరియర్ని ఒక 2 yearsలో మీరు వెరీ స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోతారు. శాలరీస్లో కూడా మీరు డిమాండ్ చేయొచ్చు ఆ పొజిషన్ని. తప్పకుండా రిసిషన్స్ లాంటి సినారియోస్ కూడా బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని ఏం చేయలేవు ఒక స్ట్రాంగ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ని. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఎంట్రీ పొజిషన్ కానీ స్టార్టింగ్ కానీ ప్రాక్టీస్ చేయటం కష్టం అనిపిస్తుంది. మీరు లైక్ లైఫ్ ఈజ్ ఈజీ లాగా డైలీ దిస్ ఈజ్ మై టాస్క్ లాగా మీరు కనుక ఛాలెంజింగ్ తీసుకుంటే ఇట్స్ అ వెరీ ఈజీ ఫర్ యూ. ఆలోచించండి. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియపరచండి. ఆ వీడియో ద్వారా మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.